హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనందరి కోసం మంచి బిర్యానీ తోటి మీ ముందుకు. సో బిర్యానీ చేస్తున్నప్పుడు రైస్ ప్రాపర్గా కుక్ అవ్వడం లేదా, సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వీడియోలో మీకు ప్రాపర్గా రైస్ ఎలా కుక్ అవుతుందో చూపిస్తున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్లో ఎలా వచ్చేస్తుందో అలానే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అంత బాగా వచ్చిందనమాట ఈ చికెన్ బిర్యానీ రెసిపీ. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయాల్సిందే. సో ట్రై చేయాలంటే మీరు ఇంకా లేట్ చేయకుండా వచ్చేయాలి. మస్తుగా ఉందిగా మన వంట ఛానల్కి. ఇంకా వచ్చేయండి, ఇంకా కలిసి అందరం మంచిగా ప్రిపేర్ చేసేద్దాం ఈ చికెన్ బిర్యానీ రెసిపీని. సో ముందుగా మనము ఇప్పుడు బిర్యానీలోకి నేను ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కల్ని ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ నార్మల్ రైస్తోనే నేను బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ రైస్ని మనం ఫ్రెష్గా మంచిగా క్లీన్ చేసుకోవాలంటే వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే ఒక ప్యాన్ తీసుకోవాలి. సో దాన్ని స్టవ్ మీద పెట్టేసి దాంట్లో 5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ మరిగాక దీంట్లోకి కొంచెం సాల్టు, అదేవిధంగా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ దీంట్లోకి మసాలాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, జాపత్రి, బిర్యానీ ఆకు, మరాఠీ మోగు, అనస ఫ్లవర్స్ ఇవన్నీ ఈ మరిగిన వాటర్లో వేస్తూ అండ్ దీంట్లోకి కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని కొంచెం మరగనివ్వాలి. ఇది మరుగుతూ ఉన్న టైంలోనే మనం 1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాం కదా. సో ఆ రైస్ని కూడా ఈ మరుగుతున్న వాటర్లో వేసుకొని ఈ రైస్ని 60% వరకు మాత్రమే మనము కుక్ చేసుకోవాలి. 60% కుక్ అయిన రైస్ని మనము ఇలా వడపోతతో వడగట్టేసుకొని ఆ రైస్ని బిర్యానీలోకి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ రైస్లోని వాటర్ అంతా ఇలా జల్లెడతోటి మనము వడగట్టేసుకొని ఆ రైస్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే చికెన్కి మనం మసాలా పట్టించాలి కదా మరి బిర్యానీ రెసిపీ కోసం. సో అందుకోసం ఇక్కడ ఒక గిన్నె తీసుకుందాము. సో ఆ గిన్నెలో ఏంటంటే ఇక్కడ 1/2 kg వరకు చికెన్ పీసెస్ తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ అలాగే ధనియాల పౌడర్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ కారంని వేసుకున్నాము. వీలైతే మీరు 3 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్, ఎవరైతే ఎక్కువగా చిల్లీస్ తినాలనుకుంటారో. అండ్ అలాగే దీంట్లో నేను మసాలాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస, యాలకులు, లవంగాలు వేసాను. అండ్ అలాగే చిన్న కప్పులో నేను ఇక్కడ పెరుగుని వేసాను, అలాగే 1/2 లెమన్ జ్యూస్ని కూడా వేసాను. దీంట్లోకి కొత్తిమీర కట్ వేసుకున్నాను ఆకుల్ని, అలాగే పుదీనా ఆకుల్ని కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఇంకా ఒకసారి వేసిన తర్వాత మంచిగా ఒక్కోసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుతూ ఉన్న టైంలోనే వీటిల్లో ఇంకా కొంచెము 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కలుపుకుందాము. అలాగే దీంట్లో చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా. సో ఆ మసాలా పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అవన్నీ వేసి ఒకసారి ఫుల్గా కలిపేసి 1 గంట సేపటి పాటు మనం ఏంటంటే ఇంకా మూత పెట్టేసి మంచిగా ఈ చికెన్ అంతా దగ్గరికి అయ్యేలాగా మంచిగా ఈ మసాలాలంతా చికెన్ పట్టేలాగా మనం వాటికి టైం ఇస్తే ఏంటంటే బిర్యానీ చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా వస్తుంది. అదేవిధంగా దీంట్లో కొంచెము ఈ కలుపుతున్న టైంలోనే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. చికెన్ చాలా స్మూత్గా వస్తుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఇవన్నీ ఒకసారి వేసుకొని మూత పెట్టేసి 1 గంట తర్వాత మూత తీసి మనం ఈ బిర్యానీ కోసం ఈ చికెన్ని యూజ్ చేసుకుందాం. సో ఈ 1 అవర్ మ్యారినేట్ అయిన చికెన్ని మనం ఏంటంటే ఇంకా బిర్యానీ కోసం యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా బిర్యానీని మనం ప్రిపేర్ చేసుకుందాము. సో అందుకోసం నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నాను స్టవ్ మీద. దాంట్లో మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ వచ్చింది కదా, ఆ ఆయిల్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో ఏంటంటే టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ బాటంలో నేను ఇక్కడ మ్యారినేట్ అయిన చికెన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు 60% ఉడికిన ఈ రైస్ని చికెన్ పైన జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. జస్ట్ స్ప్రింకిల్ చేయడం వల్ల మనకి రైస్ అనేది చాలా పొడి పొడిగా కుక్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్కువగా అదమకండి రైస్ని. ఇప్పుడు ఏంటంటే దీనిపైన కొంచెం నెయ్యిని వేసుకుందాము. అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని బిర్యానీ అనేది మంచి కలర్లో రావాలి కాబట్టి మనకి ఏంటంటే ఫుడ్ కలర్ని యూజ్ చేసుకుందాము కొంచెం. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం
సో బిర్యానీ పైన మూత పెట్టే ముందు మనము ఎయిర్ బయటికి వెళ్ళకుండా మనం ఏంటంటే ఇక్కడ చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకొని చపాతీ పిండిని మనం ఈ ప్యాన్ అంచుల దాకా చుట్టేస్తాము. అదేవిధంగా కొంచెం మనకి ప్యాన్ మూత పైన కొంచెం హోల్ ఉంది కదా, సో ఆ హోల్ మాత్రమే అలా ఓపెన్గా ఉంచుతాము, కొంచెం గాలి బయటకు వచ్చేలాగా. అండ్ ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అనేది ప్రాపర్గా కుక్ అయిపోతుంది. సో మీరు ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే వన్స్ 20 మినిట్స్ తర్వాత మనకి ఏంటంటే స్మెల్ వచ్చేస్తుంది బిర్యానీ అయిపోయినట్టు. అదేవిధంగా చపాతీ పిండి ఉంది కదా ప్యాన్ అంచులు చుట్టింది, సో అదంతా డ్రై అయిపోతుంది అనమాట. సో ఈ టైంలో మనం ఏంటంటే ఇదంతా అయిపోయింది ప్రాసెస్, బిర్యానీ అంతా కుక్ అయిపోయింది అని మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకా అంతేనండి, మంచిగా ఇంకా హ్యాపీగా తినొచ్చు అనమాట ఈ బిర్యానీ రెసిపీని. ముక్క మాత్రం చాలా స్మూత్గా వచ్చింది అండ్ రైస్ మాత్రం చాలా బాగా కుక్ అయిపోయింది. సో ఈ బిర్యానీ కనుక మీకు నచ్చితే కంపల్సరీగా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకేం లేదండి, ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఐటమ్స్ దీంతో సహా. సో ఏంటంటే మీరు తప్పకుండా మన ఛానల్ని, మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు డైలీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మనం ఏం వంట చేసినా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో. బై బాయ్.